అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు ఆల్మోస్ట్ తాడేపల్లి ప్యాలెస్ గేట్ దాకా రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా పనిచేశారు. అంతేకాకుండా వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉండేటటువంటి మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు, వీళ్ళిద్దరిని ఈ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఇక వీళ్ళిద్దరి అరెస్ట్లు అయ్యే అంతవరకు స్తబ్దుగా ఏమీ పట్టనట్టు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఉలిక్కి పడడం జరిగింది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ఉలికిపాటుకు గురవడంతో ఆల్మోస్ట్ ప్రజలందరికీ కన్ఫర్మేషన్ వచ్చేసింది, ఎస్ ఏపీలో లిక్కర్ స్కామ్ భారీ ఎత్తున జరిగింది. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈ లిక్కర్ పాలసీలను అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన దోపిడీలకు పాల్పడ్డారు అని వాళ్ళొక క్లారిటీకి రావడం జరిగిందనమాట. ఇక దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే కనుక, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి ధనుంజయ రెడ్డి. ఈయన ఐఏఎస్ అధికారి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సీఎంఓ కార్యదర్శిగా పనిచేశాడు అనమాట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వేల కోట్ల లిక్కర్ స్కామ్లో కీలక నిందితులైనటువంటి సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి నిన్న ఫైనల్గా సిట్ అధికారుల చేత అరెస్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరిని శుక్రవారం రాత్రి 7:15 అరెస్టు చేసినట్లు వారి కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు తెలియజేయడం అయింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి ఈ ఇద్దరు నిందితులు ఆ బెయిల్ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఫైనల్గా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇక మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అనేటటువంటి భయంతో ఈ ధనుంజయ రెడ్డి, అలాగే కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళతో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా పనిచేసినటువంటి బాలాజీ గోవిందప్ప, వీళ్ళు ముగ్గురు హైడౌట్ అయ్యారు దాదాపు నెల రోజుల పాటు. ఫైనల్గా చామరాజ్ నగర్లో ఈ భారతీ సిమెంట్స్ డైరెక్టరు బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు సిట్ అధికారులు. తర్వాత ఈ ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసుల్ని అందుకొని విచారణకు హాజరవ్వడం జరిగింది. అక్కడ 2 రోజుల పాటు విచారణ చేసి తర్వాత వీళ్ళని అరెస్టు కూడా చేయడం జరిగింది. ఇక ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మళ్ళొకసారి డీటెయిల్స్ చూసుకుంటే, ఈ బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురిని ముందర పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నడిపించినటువంటి అతిపెద్ద భారీ కుంభకోణం ఈ లిక్కర్ స్కామ్. రాజకేశ్ రెడ్డి ఆయన అనుచరగణం మద్యం కంపెనీ నుంచి వసూలు చేసినటువంటి ముడుపులను ఈ కృష్ణమోహన్ రెడ్డి ద్వారానే జగన్మోహన్ రెడ్డికి చేర్చినట్లు సిట్ అధికారులు ఫైనల్గా తేల్చడం జరిగింది. ధనుంజయ రెడ్డి నాటి సీఎంఓ కేంద్రంగా ఈ కుట్ర అమల్లో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి అరెస్టుతో తాడేపల్లి ప్యాలెస్ కూసాలు ఒక్కసారిగా షేక్ అవ్వడం జరిగింది. ఇక వీళ్ళిద్దరి అరెస్టు తర్వాత ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా డ్యూటీ ఎక్కేసింది జగన్మోహన్ రెడ్డి రోతం మీడియా. అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పరిపాలన నడుస్తూ ఉంది. ఐఏఎస్లను జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా వరుసపెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి జనాలలో సింపతి కార్డులు ప్లే చేసేటటువంటి ప్రయత్నం బీభత్సంగా వాళ్ళు మొదలుపెట్టారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి బానిసలుగా పేర్లు తెచ్చుకున్నటువంటి పేర్ని నాని, అంబటి రాంబాబు ఇట్లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా వాళ్ళ రేంజ్లో వాళ్లకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ స్క్రిప్ట్ అయితే పంపిస్తారో ఆ స్క్రిప్ట్ని యథాతథంగా అందులో ఏముందో కూడా విచక్షణ లేకుండా వల్లె వేసేటటువంటి ప్రయత్నం అయితే భారీ ఎత్తున చేశారన్నమాట. ఇక ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పటిదాకా అరెస్ట్ అయినటువంటి వాళ్ళ సంఖ్య చూసుకుంటే దాదాపు 7 మందికి చేరింది. 7 మందిని సిట్ అధికారులు ఇప్పటిదాకా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరెవరైతే ఇప్పటిదాకా అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా స్వామి కార్యము స్వకార్యము అన్నీ చక్కబెట్టుకునేటటువంటి కార్యక్రమాలు గత 5 సంవత్సరాల్లో భారీ ఎత్తున చేశారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పేసి మహిళలను పెద్ద ఎత్తున నమ్మించి వాళ్ళతో ఓట్లు వేయించుకొని అదే మద్యపానాన్ని అడ్డం పెట్టి పాలసీలన్నీ మార్చేసి లిక్కర్ని తన ఆదాయ ప్రధాన వనరుగా మార్చేసుకొని ఈ మద్యం డిస్టిలరీల నుంచి నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు కమిషన్లు దండుకొని
చక్కగా వాటిని పలు రకాల దొంగ కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టి వాటిని మళ్ళీ స్థిరాస్తి వ్యాపారాలలో ఇన్వెస్ట్మెంట్లుగా మార్చి తద్వారా వాటన్నిటిని వైట్ చేసుకొని దర్జాగా వేల కోట్ల రూపాయలు వెనకలేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అంతిమంగా దొరికినటువంటి లబ్ధే దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు. అంటే జగన్మోహన్ రెడ్డికి పంపే దారిలో ఎంత మిస్ అయ్యింది. ఒక్క రాజ్ కసిరెడ్డే దాదాపు 2,900 కోట్ల రూపాయలకు సంబంధించి పర్సనల్గా పోగేసుకున్నాడు. అంటే ఇక వాసుదేవరెడ్డి ఎంత తినుంటాడు, కృష్ణమోహన్ రెడ్డి ఎంత తినుంటాడు, బాలాజీ గోవిందప్ప ఎంత తినుంటాడు, సజ్జల శ్రీధర్ రెడ్డి ఎంత తినుంటాడు, ఈ ధనుంజయ రెడ్డి ఎంత తినుంటాడు. ఇక వీళ్ళు మాత్రమే కాకుండా విజయసాయి రెడ్డి ఉన్నాడు పార్ట్నర్గా ఈ స్కామ్లో, అలాగే మిథున్ రెడ్డి పార్ట్నర్గా ఉన్నాడు. సో లిస్టు చాలా పెద్దగా ఉందన్నమాట. ప్రజల సొమ్ముని స్ట్రాల్ వేసుకొని మరి జలగలు రక్తం పీల్చినట్టు ఇష్టం వచ్చినట్టు పీల్చేశారు. ఆల్మోస్ట్ సిట్ అధికారులు జగన్మోహన్ రెడ్డి దాకా వచ్చారు. ఇక మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఈ లిక్కర్ స్కామ్లో ఫైనల్గా ఆ బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తుందేమో సిట్, చూడాలి. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.